చేసిన నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటుకి ప్రముఖమైన ఈరోజు ఇక్కడ మన డాన్సర్స్ అందరికీ, కళాకారులందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన తారక మాస్టర్కి నా యొక్క ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమానికి ఈనాటి వరకు నేను ఎప్పుడూ హాజరు కాలేదు. ఇది ఒక మొట్టమొదటిసారి ఇలాంటి ఒక వినూత్నమైన కార్యక్రమానికి వచ్చి వికలాంగులైన వీరందరికీ కూడా నా ఆశీర్వచనాలు కావాలని చెప్పి వీరందరూ కోరడం, వెంటనే నాకు ఎలాంటి అవకాశం దొరకడమే అర్థం భావించి రావడం జరిగింది. అయితే మనందరికీ తెలుసు, కొందరు పుట్టుకతో వికలాంగులైతే, కొందరు వారి ప్రయాణ జీవన కాలంలో మరికొందరు వారికి వచ్చిన ఆపద వల్ల లేకపోతే ఇంకో కారణంగానో వికలాంగులు అవుతూ ఉంటారు. సో ఎలాంటి సందర్భంలో అయినప్పటికీ కూడా, పుట్టుకతో వచ్చినప్పటికీ కూడా, మధ్యలో మనం వికలాంగులు అయినప్పటికీ కూడా ఎక్కడా నిరుత్సాహపడకుండా మనల్ని మనం ప్రూవ్ చేసుకునే ఒక దారి చూసుకొని దాంట్లో వాళ్ళ విజయం సాధిస్తూ ఈరోజు మనందరి మనంలో పొందుతున్న ఇలాంటి ఈ 10 మంది కళాకారులకే కాదు, ఇలా వికలాంగులుగా ఉండి అద్భుతాలు సృష్టిస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఈరోజు మనం ఈ రూరల్ హోప్ ఫౌండేషన్ ఏదైతే ఉందో, అమెరికాలో ఉన్న ఈ కొండా చంద్రశేఖర్ గారి వారి ప్రోత్సాహం అనేది వారు ఒక్కరికే, అలాంటి వాళ్ళు ఒక్కరే కాకుండా అలా ప్రోత్సాహం చేయగలిగిన వారందరికీ కూడా నా యొక్క అపీల్ చేస్తున్న ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి దయచేసి మనం అందరం కూడా ఇలాంటి వారందరికీ కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్గా ఉండి వీరిని మరింత ప్రోత్సాహపరిచి ఇలాంటి వారందరూ కూడా ఆ వికలాంగుడిగా ఉన్నారని బాధపడకుండా వాళ్ళ ఉన్న టాలెంట్ని బయటపెట్టే విధంగా మనం ప్రోత్సాహం అందించాలని, అలాగే ఈ ఏవైతే ఉన్నాయో ఎన్జిఓసే కాదు, గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఇనిషియేటివ్స్ తీసుకుంటే దానికి ఏంటంటే ఇలాంటి ఒక ప్లాట్ఫామ్స్ కావాలి. వీరి సమస్యలన్నీ కూడా ప్రభుత్వానికి కూడా మీ సైడ్ నుంచి రిప్రజెంట్ చేయండి. మీరు డెఫినెట్గా ప్రభుత్వాన్ని కూడా స్పందిస్తాయి. అలాగే ఇలాంటి ఇప్పుడు మళ్ళీ చెప్పారు, వారి రిసార్ట్స్లో రానున్న కాలంలో ప్రతి నెల ఒకసారి వీళ్ళకి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వీళ్ళని ప్రోత్సహించే విధంగా ఒక ప్రపోజల్ అనేది పెట్టడం జరిగింది కాబట్టి, సో అదొక మంచి ఆలోచన. దానికి నిజంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి వీళ్ళని ఆశీర్వదించినందుకు, అదే సేమ్ ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరూ నాకు ఒక తమ్ముళ్ళ అన్నలాగా అందరూ నాకు ఇప్పుడే కాదు, నేను డ్యాన్స్ పెట్టుకు వచ్చిన స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు నాకు అలాగే అందరూ చూసుకుంటున్నారు. ఎక్కడికైనా కూడా నాకు సోదర భావంతో పలకరించి నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికి కూడా
Bye.